As you know, we are meditating on the subject of the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములను గురించి మనం ధ్యానిస్తున్నామని మీకు తెలుసు. So today we are going to see one of the important gifts of the Holy Spirit. ఈ దినాన్ని పరిశుద్ధాత్మని యొక్క వరములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వరమును గురించి మనం చూడబోతూ ఉన్నాం. 1 Corinthians 12 chapter and 9th verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. To another faith by the same Spirit. మరి యొక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. Today we are going to see the gift of faith. ఈ దినాన్ని విశ్వాసము అనే వరమును మనం ధ్యానిస్తున్నాం. This is comes under the category of declarative gifts. ఇది ప్రకటించేటువంటి వరములలో ఒకటి, ప్రకటన చేసేటువంటి విధంగా డిక్లేర్ చేసేది. That is also associated with power. దీనిలోనే మళ్ళా శక్తితో కూడినటువంటిదిగా కూడా కనబడుతుంది. So first the definition of faith. What is faith? మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏమిటి? Hebrews 11 and 1 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం అంటూ ఉన్నది. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువునై ఉన్నది. We all know what is faith. విశ్వాసం అంటే ఏంటో మనందరికీ తెలుసు. If we just read the whole chapter of Hebrews 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చదివితే it talks about faith of different men of God. వేర్వేరు మనుషులలో ఉండినటువంటి వేర్వేరు రకాలైన విశ్వాసముల గురించి మాట్లాడుతూ ఉంది. So what is faith? అసలు విశ్వాసం అంటే ఏమిటి? Faith is something like a substance that gives us hope about something. ఏదో ఒక విషయాన్ని గురించి మనకు నిరీక్షణ ఇచ్చేటువంటిది అది విశ్వాసం అంటే. The things that we do not see but we believe about it, that is faith. మనం చూడట్లేదు కానీ అదృశ్యమైనది, అది కనబడనటువంటిది కానీ అది ఉన్నట్టుగా నమ్ముతున్నాం, అది విశ్వాసం అంటేను. And Hebrews 11 and 6 says, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 6వ వచనం అంటూ ఉన్నది. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అంటున్నాడు. For anyone who cometh to God must believe that God is. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మి తీరాలి. Everyone has a little or any amount of faith. అంతే కదండి, వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రతి మనిషిలో ఎంతో కొంత విశ్వాసం అనేటువంటిది ఉండి ఉన్నది. That is what we see in Romans 12 and verse 3. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటాం. God had dealt to every man the measure of faith. దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ఒక కొలత ప్రకారమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. There are so many people in this auditorium now. ఇక్కడ ఈ యొక్క ఆడిటోరియంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. Some hundreds of us. కొన్ని వందల మంది ప్రజలు ఉన్నాం. But everyone's faith is not the same. అయితే మనందరి యొక్క విశ్వాసము ఒక్కటే రీతిగా ఉండినటువంటిది కాదు. My faith, the measure of faith that God has given me is different from the measure of faith that God has given to this brother. ఇక్కడ ఉన్నటువంటి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక విశ్వాస కొలతకిని, నాకు సహోదరునికి ఉన్నటువంటి ఒక విశ్వాసం యొక్క కొలతకిని వేరేగా ఉంటూ ఉన్నది. అది It's the same with you also. అలాగే మీ విషయంలో కూడాను. That is why the Bible says God has given to every man a measure of faith. అందుచేతనే దేవుడు ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి వేరువేరు కొలత ప్రకారమైన విశ్వాసముని ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. But who is the author of this faith? అయితే ఈ విశ్వాసానికి కర్త ఎవరండి? Hebrews 12 and 2 says, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 2వ వచనం అంటూ ఉన్నది. Jesus the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు అని అంటున్నాడు. I asked God, how can I explain it? ప్రభువా ఇది నేను ఎలాగున వివరించగలను అని దేవుణ్ణి అడిగాను. Who is the author? ఎవరండి దీని యొక్క కర్త? Author means in English the one who writes something. ఒకవేళ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక మాట యొక్క అర్థంగా కనుక తీస్తే ఆథర్ అన్నప్పుడు గ్రంథకర్త అని అంటాం, రాసినవాడు. The one who starts the book will finish the book. ఎవరైతే ఒక పుస్తకాన్ని వ్రాయడానికి ఒక గ్రంథకర్తగా దాన్ని మొదలు పెడతాడో ఆ వ్యక్తే ఆ పుస్తకాన్ని ముగింపు కూడా చేస్తాడు. Our life is like a book. మన యొక్క జీవితం ఒక పుస్తకం లాంటిది. When God starts your life, దేవుడు మన యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు, when you start in faith, ఆయన విశ్వాసంతో దాన్ని ప్రారంభించినప్పుడు, and he will write the faith measure that you will have till the very end. ఆ దేవుడే నీ జీవితమైనటువంటి ఒక పుస్తకాన్ని అంతము వరకు ఎటువంటి విశ్వాస పరిమాణములు ఉండాలో ఆయనే దాన్ని వ్రాసి పెడుతూ ఉన్నాడు. For example, if you see Peter, ఉదాహరణకి పేతురు యొక్క జీవితాన్ని కనుక చూస్తే మనం at the first sight when Jesus saw him, he said, he is Peter.
మొట్టమొదటిసారిగా ఆ పేతురును చూచినప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, ఇతడు పేతురు. And then he said, I will build my church on this man, that is this rock. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పి ఉన్నారు. And we know that this Peter fell from his faith once or twice. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఈ పేతురు అనేటువంటి ఈయన తన యొక్క విశ్వాసంలో నుంచి పడిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాము. He said, no, I am not going to serve the Lord, I am going fishing. నేను ఇక ప్రభు యొక్క సేవ చేయను, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అన్నాడు ఒకసారి. But who knew this Peter? కానీ ఈ పేతురుని ఎరిగినటువంటి వారు, it is Jesus Christ. అది యేసుక్రీస్తు వారు. He know even if he falls once or twice, ఒకవేళ ఒకటి రెండు పర్యాయాలు ఈ పేతురు అనేటువంటి ఆయన పడిపోతాడు అన్న సంగతి ఆయనకి తెలిసినప్పటికీ, because he is the author of Peter's faith, ఆయనే ఈ పేతురు యొక్క విశ్వాసాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్తగా ఉండి ఉన్నాడు గనుక Jesus know that he will be the strong foundation for establishing a church. ఈయనే ఆ సంఘాన్ని స్థాపించబడ్డానికినటువంటి బలమైన స్థిరమైన పునాదిగా ఉంటాడని యేసు ఎరిగి ఉన్నాడు. Because the one who called is faithful. ఎందుచేతనగా పిలిచినటువంటి వాడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన Many times I say this in the pastors meeting. నేను చాలా సార్లు ఇలాంటి సేవకుల యొక్క సదస్సులో మాట్లాడుతూ చెప్తూ ఉంటాను. We may not be faithful. మనం చాలా సార్లు నమ్మకంగా ఉండకపోవచ్చు. I may not be faithful. నా మటుకు నేను నమ్మదగిన వ్యక్తిగా ఉండకపోవచ్చు. Maybe I fall many times, 7 or 70 times also. ఏమో 7 సార్లు 77 సార్లు ఒకవేళ నేను కూడా పడిపోవచ్చునేమో. But the one who called me, కానీ నన్ను పిలిచిన వాడు, he will not let me go down. ఆయన నన్ను ఎప్పుడు కూడా క్రింద పడవేసేలా వదిలిపెట్టేసేవాడు కాదు. Maybe my faith will go to the ground. ఏమో నా యొక్క విశ్వాసం ఒకవేళ నేల మట్టుకున్నట్టుగా పడిపోయి ఉండొచ్చునేమో. But the one who called me, కానీ నన్ను పిలిచిన వాడు, he will lift up my faith with a time when the time comes. ఆయన సరైన సమయం వచ్చినప్పుడు నన్ను చెయ్యి పట్టి ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. So today encourage yourself. కాబట్టి ఈ దినాన్ని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోనండి. Maybe problems in lives and trial in life can make you struggle. జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు ఒకవేళ. But the Lord who called you, కానీ నిన్ను పిలిచినటువంటి ప్రభువు, the author of your faith, నీ యొక్క విశ్వాసానికి కర్తగా గ్రంథకర్తగా ఉండినటువంటి వాడు, he is the finisher of your faith. ఆయనే నీ యొక్క విశ్వాసాన్ని ముగింపు వరకు Yes, shall we నడిపించేవాడు. give a clap to the Lord? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం ఒకసారి. Hallelujah. హల్లెలూయా. And how can we classify this faith? ఈ విశ్వాసాన్ని మనం ఎలాగునా విభజించవచ్చు. The first thing is God's faith or faith of God. Yes, God's faith. మొట్టమొదటి విషయం ఏం చేద్దామనంటే దేవుని యొక్క విశ్వాసం, దేవునికున్న విశ్వాసం అది చూద్దాం. How can we say that God has faith? దేవుడు విశ్వాసం కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలము? As I was ready to come to the stage, Anay was saying the same verse. నేను ఇక్కడికి సరిగ్గా సిద్ధపడి వస్తూ ఉన్నప్పుడు, వేదిక మీదకి వస్తున్నప్పుడు అన్నయ్య గారు అదే వచనం చెప్తున్నారు. Isaiah 55:11 says, యెషయా 55:11 వచనం అంటున్నది, the Lord says, my word that goeth forth out of my mouth, it shall not return unto me void. నా యొక్క మాట నా నోట నుంచి పలకబడేటువంటి ఒక వచనము ఒట్టినే ప్రయోజనం లేకుండా పని చేయకుండా తిరిగి నా యొద్దకు రాదు అంటున్నాడు. That's a wonderful word in the Bible. బైబిల్లో అది చాలా అద్భుతమైనటువంటి వాక్యం అది. The only person who has absolute 100% faith is God. ఏమండి 100% సమృద్ధి అయినటువంటి విశ్వాసం కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరనంటే దేవుడు. Measure of faith God has is 100%. దేవుడు తాను కలిగినటువంటి ఒక కొలత ఎంతవరకు కలిగినాడంటే 100% 100అంతలుగా ఆయన కలిగినాడు. See, my faith may be 60 or 70%. ఒకవేళ నా యొక్క విశ్వాసం ఒక 60% ఉండొచ్చు, లేక 70% ఉండొచ్చు. Here we see about God's faith. దేవుని యొక్క విశ్వాసము ఇది మనం చూస్తున్నాం. The faith of God is 100%. దేవునికున్న విశ్వాసం లేక దేవుని యొక్క విశ్వాసము 100% సమృద్ధి అయినటువంటిది. There is not even an iota of doubt in his faith. అక్కడ చిన్న పిసరంతా కూడా, ఒక అయోట అంటే ఒక చిన్న డాట్ అంతటి కూడా అనుమానం అనేటువంటిది అందులో లేదండి. అవిశ్వాసం లేదు. When his word is spoken, ఆయన ఒక మాట సెలవిస్తే it is done. అది అలా నెరవేరి తీరుతుంది. That is what we see in Romans 4:17. అదే రోమీయులకు రాసిన పత్రిక 4:17 మనం చూస్తాం. We see is God that calleth those things which be not as though they were. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు. What a wonderful faith God has. అబ్బా, దేవుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. That we can see in the Genesis 1st chapter.
ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని మనం చూడొచ్చు. If you could understand the creation of God, దేవుడు సృజించినటువంటి యొక్క సృష్టిని గనక మనం అర్థం చేసుకోగలిగితే, the heavens and the earth and so many planets and everything, ఆకాశము, ఈ భూమి, అలాగే భూమి మీద ఉన్నటువంటి యొక్క చెట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తే we can understand how God created with a word. దేవుడు ఇవన్నీ కూడా, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఒక్క మాటతో ఎలా సృజించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. The same verse says, it shall accomplish that which I please. ఆ వచనంలో ఏమంటుందంటే, ఏది నాకు ఇష్టమైనదో Yes. అది ఆ మాట నెరవేరుస్తుంది అంటున్నాడు దేవుడు. And shall prosper in the things whereto I sent it. అలాగనే దేని కొరకు నేను పంపి ఉన్నానో అది ఆ విషయాన్ని నెరవేరుస్తుంది, జరిగిస్తుంది అంటున్నాడు. Absolute faith of God. అదండి దేవుని యొక్క సరైన విశ్వాసం అంటేను. Hallelujah. హల్లెలూయా. And the second thing, రెండో విషయం man's faith. మనుషుని యొక్క విశ్వాసం. And there are different kinds of man's faith also. అంటే మనుషులకు ఉన్నటువంటి యొక్క విశ్వాసంలో కూడా వేరు వేరు రకాలైన The విశ్వాసాలు first ఉన్నాయి. thing is general faith. ఒకటి మొట్టమొదటిది జనరల్ గా సామాన్యంగా ఉండే విశ్వాసం. See, everyone know that there is God, that is a supernatural being. ప్రతి మనిషి కూడా ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని అంటారు. The Bible says only fools say that there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు వాళ్ళు అంటారంటండి. Yes, there may be many religions in this world, లోకంలో అనేకమైన మతాలు ఉండి ఉండవచ్చు. and one has some of the other faith. ప్రతి మతములో కూడా ఏదో ఒక రకమైన విశ్వాసము వాళ్ళు కలిగి ఉంటున్నటువంటి And వారే. you can call it general faith. దాన్ని మనం ఏమందామంటే ఒక సామాన్యమైన విశ్వాసం అని Their అందాం. faith is built on things that they see or they hear or they feel. అయితే ఒకటి, వారికి ఉన్నటువంటి ఒక విశ్వాసము వారు వినిన దాని మీదనో, చూచిన దాని మీదనో, ముట్టుకొని అనుభవించిన దాని మీదనో వారి విశ్వాసం ఆధారపడి ఉంది. That is what we see in Romans 12 and 3. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో అదే మనం చూస్తూ ఉంటాం. And the second thing, రెండో విషయం salvation faith. రక్షణ విశ్వాసము. Now we all come under this category. ఇక్కడ కూడా ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ యొక్క పరిధిలోనికే వస్తూ ఉన్నాం. There is no need for me to ask today if you are all saved or not. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మీరు రక్షింపబడ్డారా లేదా అని నేను అడగవలసిన అవసరం లేదు, మీరు సేవకులు కనుక. Yes. What is salvation faith? రక్షణ విశ్వాసము అంటే ఏంటండి? రక్షణ కొరకైన విశ్వాసం. Ephesians 2 and 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. For by grace we are saved through faith. కృప ద్వారా విశ్వాసము చేతని మనం రక్షింపబడి ఉన్నాము అంటున్నాడు. Yesterday my Bible portion was from Romans 4th or 5th chapter and going on from 4th or 5th chapter. నిన్న దినాన్ని నాకు ధ్యానంలో రోమీయులకు రాసిన పత్రిక 4, 5 అధ్యాయాలు అవి నేను చదువుకుంటూ వెళుతున్నాను. As I was reading the writings of Paul, పౌలు గారు రాసినటువంటి వ్రాతలు నేను చదువుతూనంటే I was wondering how he could explain this faith and grace and the Old Testament and everything even in those days. ఆ రోజుల్లోనే ఆయన ఉన్నటువంటి రోజులలో విశ్వాసమును గురించి, కృపను గురించి పాత నిబంధనల నుంచి తీసుకొని ఈయన ఎలా వివరిస్తున్నాడని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. This Romans was so deep for me to understand. రోమీయులకు రాసిన పత్రిక చాలా లోతైన వేదాంతము కలిగినటువంటిదండి అర్థం చేసుకోవడానికి. But the simple thing we need to understand, అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, we are not saved by deed, మనం క్రియల వలన రక్షింపబడలేదు, not by work, లేకపోతే మన పనుల వలన రక్షింపబడలేదు, not by our sacrifices, మనం ఇచ్చిన బలుల వలన రక్షింపబడలేదు, but by faith. కానీ విశ్వాసము ద్వారానే. What kind of faith? ఎటువంటి విశ్వాసం అది? Faith on the salvation of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన కలిగినటువంటి ఒక రక్షణ యందు విశ్వాసం ఉంచుట వలన మనం రక్షింపబడ్డాం. That is what we see in John 1 and 12. అదే యోహాను 1:12 వచనంలో కూడా మనం చూస్తున్నాం. As many as received him, to them gave he power to become the sons of